నా పేరు జంపాల రాజు. మాది బొమ్మెర గ్రామం. నాకు ఇందిరమ్మ జాబితాలో మొదటి జాబితాలో 800 పేర్లలో నా పేరు రాలేదు. గ్రామ సభలో దాని గురించి పంచాయతీ కార్యదర్శిని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నీ పేరు మిస్ అయింది, నేను రాస్తా అని చెప్పాడు. ఆ తర్వాత క్రమంలో ఆ చైన్ లింక్ ఓపెన్ చేసి చూస్తే నాకు ఆర్సీసీ బంగ్లా ఉందని వచ్చింది. ఏంది సార్ నాకు ఇట్లా ఆర్సీసీ బంగ్లా ఉందని రాసింది ఏంటంటే, ఏమో సార్ మళ్ళీ మిస్టేక్ అయినట్టుంది, నేను దాన్ని సరి చేస్తా, జాబితా 3 నుంచి జాబితా 1లో వేస్తా అని చెప్పాడు. తీరా లాస్ట్ చూస్తే ఇప్పుడు ఏమంటుండంటే, నేను నీకు గ్రామ సభలో నన్ను మీరు గట్టిగా క్వశ్చన్ చేసిండ్రు కాబట్టి నేను మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వను, శాంక్షన్ చేయను, దానికి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నాకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అనే విధంగా మాట్లాడుతుండు. ఈ విషయాన్ని ఎంపీడో గారిని అడిగినా అతను స్పందించడం లేదు. ఈ విషయాన్ని నేను గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసిన. ఇప్పటివరకు నాకు ఎలాంటి సమాచారం కూడా లేదు. దయచేసి నాకు ఎలాంటి భూమి జాగా లేదు, నాకు తండ్రి సంపాదించిన ఒక ఈ ఇంటి స్థలం తప్పించి ఎలాంటిది ఏమి లేదు. నాకు ఆర్సీసీ బంగ్లా ఉందని చెప్పాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాలాంటి పేదవారికి న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను.